హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి మనకి దక్షిణ తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ వరకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, జనగామ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావం అత్యధికంగా మధ్య కోస్తా జిల్లాల మీద కూడా అత్యధికంగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురవగా ఇక ప్రకాశం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గత 24 గంటల్లో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతూ ఉంటాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడంతో ఇదే విధంగా వాతావరణం ఉండనుంది రానున్నటువంటి వారం రోజుల పాటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.